మన ట్రెడిషనల్ రెసిపీ కజ్జకాయలు ఇవాళ నేను మీకు తిన్నా కొద్దీ మళ్ళీ తినాలనిపించే కమ్మటి కజ్జకాయల రెసిపీ. లెట్ స్టార్ట్. ఒక మిక్సీ బౌల్లో ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. అందులో వేడి నెయ్యి వేసి బాగా కలుపుకోండి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోండి. ఓ మిక్సీ జార్ లో ఓ కప్పు పొట్టు తీసిన వేరుశెనగ పప్పు, అరకప్పు ఎండు కొబ్బరి పొడి, ఓ కప్పు పుట్నాల పప్పు, వేయించిన నువ్వులు, పావు కిలో కంటే కాస్త ఎక్కువ బెల్లం తరుగు వేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకోండి. ఓ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ముందుగానే నానబెట్టుకున్నటువంటి పిండితో పల్చటి చపాతీలా చేసుకోండి. కజ్జకాయల మౌల్లో పల్చటి రోటీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల పల్లి పుట్నాల పొడి వేసి అంచుల వెంట కాస్త తడి చేసి మౌల్ని గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా సీల్ చేయడం వల్ల కజ్జకాయలు నూనెలో వేపాక పగలడం జరగదు. నూనె బాగా వేడెక్కాక మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి అప్పుడు కజ్జకాయలు వేసి 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. కజ్జకాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి రాగానే తీసేయండి. చల్లారాక చక్కటి గోల్డెన్ కలర్ లోనికి వస్తాయి కజ్జకాయలు. అంతేనండి, మీకు తింటున్నా కొద్దీ మళ్ళీ తినాలనిపించే కమ్మటి కజ్జకాయలు రెడీ.